కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అటెండ్ అయ్యే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అంటే మనకి ఎగ్జామ్ లో ప్యాటర్న్ ఏంటి 60 మినిట్స్ ఇస్తారు 100 మార్క్స్ మనకు ఉంది కాబట్టి ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కి ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలనేది రిపీటెడ్ గా కాల్స్ రూపంలోను మెసేజ్ రూపంలోనూ సివిక్ సెంటర్ కి కాల్ చేస్తున్నారు. అందుకోసం మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. టైం మేనేజ్మెంట్ కి నేను చాలా ఓరియంటేషన్ సెషన్ లో చెప్పాను. సిపిటి ఈజ్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. మీరు కానీ టైం మేనేజ్మెంట్ చేయకపోతే కంపల్సరీ మీరు రిస్క్ లో ఉంటారు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ వీడియోలో నేను చెప్తున్నాను. సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే మనకి పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉంటుంది కదా. పార్ట్ ఏ మనకి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 ఎంసీక్యూస్ ఇస్తారు. మీకు అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అనేది మీకు ఇన్స్ట్రక్షన్స్ అక్కడ చెప్తారు కాబట్టి అక్కడ మీరు ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకుని నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా చూసుకోండి. పార్ట్ ఏలో మనకి 20 ఎంసీక్యూస్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా 15 మినిట్స్ లో అయిపోవాలి. డోంట్ టేక్ పార్ట్ ఏ నాట్ మోర్ దాన్ 15 మినిట్స్. మీరు 15 మినిట్స్ రిపీటెడ్ గా క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళిపోయినారు అనుకో, ఫస్ట్ నుంచి 20 క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్ళేసి మీకు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసేయండి. దీనికి పార్ట్ ఏ సంబంధించిన మన యొక్క 20 పేజెస్ మెటీరియల్ కూడా రిలీజ్ చేశాము. దానికోసం మీకు మళ్ళీ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కూడా మెటీరియల్ లింక్ మీకు పెడుతున్నాను. ఎవరైతే చదవలేదో పార్ట్ ఏ ఒకసారి చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ వెరీ ఫండమెంటల్, వెరీ బేసిక్. If you just go through the syllabus, you can attempt at least 14 to 15 questions out of 20 questions in part A. Part B లో మీరు ఒక స్ట్రాటజీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇది ఏం స్ట్రాటజీ అంటే మీరు మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు కదా. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అలా ఇస్తారు. కానీ మీరు ఆర్డర్ లో కానీ అటెంప్ట్ చేస్తారంటే కంపల్సరీ ఎక్సెప్ట్ దోస్ ఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రాడినరీ టైపింగ్ స్పీడ్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ద పేపర్. ఇక్కడ పార్ట్ బి లో మనకు వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే పేపర్ కంప్లీషన్. మీరు క్వశ్చన్ నెంబర్ 1తో కానీ స్టార్ట్ చేశారంటే మీరు కంపల్సరీ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 4 ఉంది కదా. సో క్వశ్చన్ నెంబర్ 4 జనరల్ గా మనకి ఏంటి, పవర్ పాయింట్ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళండి. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చి లేఅవుట్ సెట్టింగ్. ఈ లేఅవుట్ సెట్టింగ్ లో మనకి జనరల్ గా ఏముందంటే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. 4 పేజెస్ క్రియేట్ చేయండి, ఫస్ట్ పేజ్ లో ఇలా ఉండాలి, సెకండ్ పేజ్ లో అలా ఉండాలి అనేసి ఒక కామన్ గైడ్ లైన్స్ ఇచ్చింటారు కాబట్టి ట్రై టు కంప్లీట్ క్వశ్చన్ నెంబర్ 2. దెన్ గో టు క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 ఈస్ రిలేటెడ్ టు ఎక్సెల్. ఈ ఎక్సెల్ లో మనకు ఒక టేబుల్ కానీ ఒక డేటా కానీ రీక్రియేట్ చేయమని ఇస్తారు. దాన్ని మీరు కంప్లీట్ చేయండి. దెన్ యూ గో టు ద క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా. ఈ క్వశ్చన్ నెంబర్ 1 లో మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చింటారు. ఈ పారాగ్రాఫ్ టైపింగ్ కాబట్టి కొంత టైం పడుతుంది మీకు, కాబట్టి ట్రై టు అటెంప్ట్ క్వశ్చన్ నెంబర్ 1 లాస్ట్. దిస్ ఇస్ ద టైం మేనేజ్మెంట్ టెక్నిక్. ఒకసారి మనం మోడల్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎలా అటెంప్ట్ చేయాలో ఒకసారి చూద్దాము. ఇది మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ షేర్ బై ఏబిపిఎస్సి. ఇక్కడ చూడండి పార్ట్ ఏ పార్ట్ బి, మాక్సిమం మార్క్స్ 100 మార్క్స్, 60 మినిట్స్ ఉంది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే పార్ట్ ఏ ఫాస్ట్ గా మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. క్వశ్చన్ చూస్తారు, ఆన్సర్ చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాలేదనుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకొని మనకి ఇక్కడ గైడ్ లైన్స్ లో ఉందా లేదని మెన్షన్ చేయలేదు. ఈ క్వశ్చన్ నెంబర్ 20 వరకు మనకి మాక్సిమం 10 to 15 మినిట్స్ లో అయిపోవాలి. డోంట్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 1 to 20. ఒకసారి చూస్తాము, తెలియని క్వశ్చన్ స్కిప్ చేయండి అంతే. నెక్స్ట్ పార్ట్ బి లో చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి క్రియేట్ ఎంఎస్ఓ డాక్యుమెంట్ యాజ్ షోన్ బిలో. యాజ్ ఇట్ ఈస్ గా క్రియేట్ చేయాలి. ఒకసారి క్వశ్చన్ పారాగ్రాఫ్ ఇచ్చారు, ఒక ఏబిసి అనే గైడ్ లైన్స్ ఇచ్చారు కదా, చూడండి అది ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఉండాలి. ఇక్కడ గైడ్ లైన్స్ చూసుకొని ఫాంట్ స్టైల్ ఏంటి యాజ్ ఇట్ ఈస్ గా క్రియేట్ చేయాలి. ఇక్కడ యాజ్ ఇట్ గా క్రియేట్ చేసేటప్పుడు మీకు టైపింగ్ స్పీడ్ ఉంటేనే ఫాస్ట్ గా అవుతుంది. టైపింగ్ స్పీడ్ లేదనుకోండి, ఇది ఈ క్వశ్చన్ నెంబర్ 1 చేయడానికే మీకు మినిమం 20 to 25 మినిట్స్ పట్టేస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఫస్ట్ క్రియేట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4 అనేది మనకి జనరల్ గా పవర్ పాయింట్ ఉంటుంది కాబట్టి 4 స్లైడ్స్ కానీ 3 స్లైడ్స్ కానీ 5 స్లైడ్స్ కానీ అడుగుతారు కాబట్టి ట్రై టు కంప్లీట్ క్వశ్చన్ నెంబర్ 4 ఫస్ట్. దెన్ కమ్ టు ద క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 లో డిజైన్ ఇన్ ఎంఎస్ వర్డ్ అని ఇచ్చారు. మొత్తం 4 పేజెస్ 5 పేజెస్ క్రియేట్ చేయమని చెప్తారు. ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చింటారు. ల్యాండ్స్కేప్, పోర్ట్రైనా, లేకపోతే పేజ్ నెంబర్ 1, 2 లో ఏముండాలి, పేజ్ నెంబర్ 3 లో ఏ విధంగా ఉండాలి అని జనరల్ గా మనకి ఇక్కడ గైడ్ లైన్స్ లో రీక్రియేషన్ కాబట్టి క్వశ్చన్ నెంబర్ 2 ఇట్ వోంట్ టేక్ మోర్ దాన్ 5 to 6 మినిట్స్. దెన్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ నెంబర్ 3 లో మనకి ఎక్సెల్ షీట్ రీక్రియేషన్ కాబట్టి ఇది కూడా మీకు ఎక్కువ టైం అనేది తీసుకోదు. సో మై ఆర్డర్ ఆఫ్ సజెషన్ ఈస్ దట్ ఫస్ట్ అటెంప్ట్ క్వశ్చన్ నెంబర్ 4, then question number 2, after that question number 3, then you come to the question number 1. ఈ క్వశ్చన్ నెంబర్ 1 అనేది మీకు ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలిగినారంటే మొత్తం పేపర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉండదు.
కంపల్సరీ మీరు క్వాలిఫై అవుతారు. కైండ్లీ నోటీస్ దట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అయితేనే మీరు పేపర్ కంప్లీట్ చేయగలుగుతారు. దీనికోసమే సివిక్ సెంటర్ ఐఏఎస్ అకాడమీ వీఆర్ కండక్టింగ్ 5 మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ జాయిన్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఈ యొక్క వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో కానీ మన యొక్క నెంబర్ ఉంది కదా, స్టూడెంట్ కేర్ నెంబర్ 7013495019. You can call to that number or you can message or text to that number. I wish all the best.